నమస్తే. వెల్కమ్ టు PM7. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనలిస్ట్ కూడా. ఆయన ఎవరో కాదు, జర్నలిస్ట్ డైరీ ప్రోగ్రామ్‌తో ఫేమస్ అయినటువంటి సతీష్ బాబు గారు. ఎమ్మెల్సీ కవిత గారి రాజకీయ భవిష్యత్ ఏంటి? అలాగే కవిత గారికి, షర్మిల గారికి మధ్య ఉన్న సారూప్యత ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వటం అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. అయితే ఆమె బీఆర్ఎస్ లో ఉండుంటే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి, ఆమె మరింతగా షైన్ అయ్యేదని కొంతమంది అనలిస్టుల యొక్క ఊహ. ఇప్పుడు పార్టీ నుంచి బయటపడింది కాబట్టి చెరువుల నుంచి ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా ఉంటుందేమో పరిస్థితి అని కొంతమంది అంటుంటే, కొంతమంది తారాజువులాగా దూసుకెళ్తుంది, ఆమెకు ఆల్రెడీ జాగృతి అనే కేడర్ ఉంది అని కొంతమంది చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో కవిత గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనూహ్యమైనది ఏం కాదు ఇది. ఆవిడ చాలా కాలం నుంచి వీళ్ళ మీద రాళ్ళేస్తూనే ఉన్నారు. సస్పెన్షన్ అనేటువంటిది ఊహించిందే. తర్వాత మీరేదో అన్నారు అనలిస్టులు, ఎక్కడ ఉంటారు మళ్ళీ అందరూ అనలిస్టులు? చెట్ల కింద కూర్చుంటారా లేకపోతే టీవీలో కూర్చుంటారా? ఇవన్నీ బోగస్ మాటలు. ఫస్ట్ పాయింట్ ఒకటే, రాజకీయాల్లో ముఖ్యమైనది రిలవెన్స్. అంటే అటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆవిడ ఏ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. షర్మిల గురించి అడిగారు. వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో చాలామంది వస్తుంటారు. చెట్టు పేరు చెప్పుకొని, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఆవిడ వచ్చారు, తండ్రి పేరు చెప్పుకొని ఈవిడ వచ్చింది. వీళ్ళకి బేసిక్గా అస్తిత్వాలు ఎక్కడున్నాయి? ఆస్తులు ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఆస్తులుంటే అస్తిత్వాలు వస్తాయా, రాజకీయ అస్తిత్వాలు వస్తాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకప్పుడు ఆస్తులుంటే అస్తిత్వాలు ఉండేవని మొన్నదాకా ఉండేది. ఇప్పుడు ఆస్తులు ఉన్నా కూడా మరి ఆవిడకి ఆస్తిపర్రాలే ఎవరు? షర్మిల. మరి వీళ్ళంతా వచ్చిన వాళ్ళే కదా. ఆస్తులు ఒక్కటే కాదు, రాజకీయ అస్తిత్వానికి దానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఉన్నాయి. రెలవెన్స్ ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. ఆవిడ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? ఆవిడకి పార్టీ లేదు, కవితకి పార్టీ లేదు, జాగృతి, జనజాగృతి, ఇవన్నీ ఏదో కల్చరల్, సోషో కల్చరల్ ఆర్గనైజేషన్ అది పెట్టుకుంది ఆవిడ. దానితోటి కొంచెం ముందుకెళ్ళాలనేటువంటి ఇది. సరే, దాన్ని రాజకీయ దీని వైపు ప్లాట్ఫామ్ కింద ఉపయోగించుకోవాలి అని అనుకోవచ్చు, తప్పులేదు. ఆవిడ రాజకీయాలు రావాలనుకోండి. బేసిక్గా రిలవెన్స్ అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే పర్ఫార్మెన్స్. ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది, ఓకే. బట్ నాకు తెలిసే ఎంపీగా ఆవిడ ఓడిపోయింది. దెన్ 2021లోనే తర్వాత సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కూడా పక్కన పెడదాం. వీళ్ళిద్దరికీ ఆవిడ ఏం జరిగింది అంటే, తెలంగాణలో ఆవిడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. షర్మిల గారు అదృష్టం అనే మాట నేను నమ్మను కానీ, బట్ పరీక్షించుకుంది. ఆవిడ శక్తియుక్తుల్ని పరీక్షించుకుంది. ఇర్రిలవెంట్ అనేటువంటిది తేలిపోయింది. అసలు ఎలక్షన్స్లోనే కంటెస్ట్ చేయలేదు. తన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసింది. ఆవిడ అన్న మీద కోపంతో వచ్చినటువంటి వ్యక్తి. అంతే తప్పించి నిజంగా రాజకీయాల్లో నిలబడాలి, రాజకీయాల్లో తన శక్తియుక్తుల్ని పరీక్షించుకోవాలని షర్మిల సీరియస్గా తీసుకుందనమాటకి ఎక్కడ దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఏంటంటే, షీ హాజ్ గాట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు ఒక రాజకీయాలు. బట్ వాట్ ఈస్ హర్ కెపాసిటీ, అంటే ఎంత ప్రతిభావంతమైనటువంటి పాత్ర ఆవిడ పోషించింది అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. సో ఆవిడ నేను అనుకోవడం కాంగ్రెస్కి ఒక 2% ఓట్స్ అంతవరకు. అంటే అంతకు ముందు ఎలా ఉండిందో కాంగ్రెస్, ఇప్పుడు కూడా అంతే ఉంది. తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందులో నిజాలు ఉండొచ్చు, లేవన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ ఆరోపణలు చేసింది. ఆవిడ సునీత తోటి ఇద్దరు కలిసి చేశారు. అప్పుడు దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఎవరికి వచ్చింది? ఆవిడకేం అడ్వాంటేజ్ రాలేదు. ఆవిడ పార్టీకి రాలేదు, కాంగ్రెస్కి రాలేదు. సునీతకి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు. ఆవిడ రాజకీయ సంబంధాలు లేదు ఆవిడకి. అయితే ఎవరికి వచ్చింది అడ్వాంటేజ్? కొత్త గొప్ప వస్తే ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చుంటే. అలాగే కవిత ఇప్పుడు వాళ్ళ పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళంతా ఏంటి మొత్తం కలిపొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత పెద్ద పార్టీ, ఏముంది పార్టీలో? అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. సో కాబట్టి ఏంటంటే, ఈ ఉనికి కోసం ఏంటంటే మాట్లాడుకోవడం ఇదంతా. తర్వాత ఆవిడ
ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే ఏం ఆరోపణలు ఇవి? ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మీరు తినేశారు, మీరు కరప్ట్, హరీష్ రావు మీద, సంతోష్ మీద ఏదో చెప్పింది ఆవిడ. ఇట్ డజంట్ మేక్ ఎనీ దాని అదే చెప్తున్నాను, రిలవెన్స్ అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆరోపణలు నిజం కావచ్చు, వేరే విషయం, కానీ ఆ ఆరోపణలకి ఎటువంటి అస్తిత్వం ఉంది? ఇప్పుడు రిలవెన్స్ ఏంటి? సార్ రాజకీయం నేను ఆవిడ జనాల్లోకి వెళ్ళి తిరగడానికి కోసం ఏమైనా పనికొస్తుందంటే షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ కరప్షన్ ఛార్జెస్, 5-6 నెలలు జైల్లో ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇష్యూస్. నువ్వు కరప్ట్ కాదా రాజకీయాల్లో చేస్తున్నటువంటి ఆరోపణలు, వీటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. జనం కూడా ఇవ్వరు, కరప్షన్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారు జనాలు. సో కాబట్టి ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాని రిలవెన్స్, దాని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ పాటలు. దట్స్ ఇట్.